బాగా మీరు అన్నట్టు ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా చాలు, మనం ఏపీ నుంచి ఎవరు వచ్చినా మనకు నంబర్ ఉండేది, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కానీ ఏదైనా. మీరు అప్పుడు పని చేస్తున్న టైంలో ఒక ఇన్స్పెక్టర్ చెప్పారు, Yeah. ఒక టీం కోసం Yeah. పూణేలో టీం ఉందండి, ఆ టీం కోసం వాళ్ళు 40 days ఉన్నారంట. 40 days మీరు వాళ్ళకి అకామిడేషన్. ఉండండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం అంతా పోలీసులు, మనం అంతా ఒక పని కోసం, ఒక దీనికోసం పని చేస్తున్న వాళ్ళం కాబట్టి మనకు ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఆ విధంగా ఎస్ఆర్పిఎఫ్లో ఐ హ్యాడ్ ఏ గుడ్ టెన్యూర్, ఆల్మోస్ట్ 3-4 years ఉన్నాను అనమాట. అక్కడ ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశాం. మా అమ్మాయి అదే స్కూల్కి వెళ్ళేది, మా కానిస్టేబుల్ పిల్లవాళ్ళు, మా అమ్మాయి అందరూ ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే పంపిస్తామో ఆ స్కూల్ స్టాండర్డ్స్ కూడా బాగుంటాయన్న ఉద్దేశంతో ఆ విధంగా ఒక మంచి చేసాం, కలర్ ప్రజెంటేషన్ చేసుకోగలిగాం వాళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళు పాపం తెలీదు, వీళ్ళను బయట వాళ్ళు దోచేస్తారు. అందుకని 2,65,000 ఒక 1 bedroom హాల్ కిచెన్ కానీ, ఒక 3,65,000 2 bedroom హాల్ కిచెన్, 7 లక్షల్లో ఒక రో హౌస్, ఇలాంటివన్నీ కట్టించాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళంతా కూడా లక్షాధికారులు అయిపోయారు. ఎందుకంటే మనీ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. మనం ప్రతిదానికి కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం వీ నీడ్ నాట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు కరప్షన్ అట్ ఆల్. అందుకనే ఫారిన్ కంట్రీస్లో మీరు చూస్తే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ పిల్లలకు కూడా నేర్పిస్తారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక పుస్తకం ఉంది, అది చదవాలి ప్రతి ఒక్కరు. మనం ఫైనాన్సెస్కి అసలు ఇంపార్టెన్సే ఇవ్వం. మనకు వస్తున్న జీతంలో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది కనుక మనం నేర్పిస్తే ఖచ్చితంగా మనం విత్ ఇన్ లీగల్ ఫ్రేమ్ వీ కెన్ డెఫినెట్లీ గెట్ ప్రాపర్ లీగల్ మన అసెట్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అది నేను జనరల్గా ఈ జూనియర్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అక్కడ మా వాళ్ళందరికీ అసెట్స్ క్రియేట్ చేసి ఇవ్వగలిగాం. కాబట్టి అది ఒక ఆల్మోస్ట్ 3.5-4 years ఉన్నాను నేను. ఆ తర్వాత నన్ను పూణే రూరల్ ఎస్పీగా షిఫ్ట్ చేశాను. కానీ పూణే రూరల్ ఎస్పీ కాకముందు మీరు ఎస్ఆర్పీలు ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఉన్న